ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు చాలా తక్కువ కాలంలోనే దాదాపుగా 1200 కోట్ల రూపాయలు కార్పొరేషన్ తీసుకురావడం జరిగింది. అండర్ గ్రౌండ్ వ్యవస్థను డెవలప్ చేయడానికి శ్రీకారం చుట్టడం జరిగింది. రీసెంట్గా మన ప్రియతమ నేత మన పాలమూరు ముద్దుబిడ్డ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్ననే ఎన్నో రకాల కోట్ల రూపాయల పనులకు శంకుస్థాపనలు చేశారు. మనం మీటింగ్లో చూసినాం. అంటే మన పాలమూరు ముద్దుబిడ్డ ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇక్కడ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. కాబట్టి అభివృద్ధి చేసుకోవాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి. దాంట్లో భాగంగా పాలమూరు కార్పొరేషన్ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఈ 1200 కోట్ల రూపాయలతో పాలమూరు కార్పొరేషన్ అభివృద్ధి చేసుకోవాలి. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ కానీ ఏదైనా టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే ఏం చెప్పుకుంటుంది చెప్పండి? ఏం చేస్తూ ఉంటుంది? ఇల్లు ఇస్తా అంటదా, పింఛన్ ఇస్తా అంటదా, కరెంటు చేపిస్తా అంటదా, రోడ్లు చేపిస్తా అంటదా? వాళ్ళకి చెప్పుకోవడానికి కూడా ఏం లేదు. పింఛన్లు ఇళ్ళని కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇస్తూ ఉంది. ఎన్నో రకాల మంచి పథకాలు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. దాంట్లో భాగంగా నన్ను ఎన్నో రకాల డివిజన్లలో నేనున్న భగీరథలో నన్ను నిలవడాలని కోరుకున్నా కానీ, బండ్లగేరులో నిలవడానికి కోరుకున్నా కానీ నేను పుట్టి పెరిగిన గ్రామానికి నేను ఏదో చేయాలనే ఉద్దేశంతోన ఈ 11వ డివిజన్ నుంచి నిలవడం జరిగింది. వీళ్ళందరూ ఆశీర్వదిస్తారు, ఖచ్చితంగా బ్రహ్మరథం పడతారు, ఖచ్చితంగా ఘన విజయం సాధించడానికి వీళ్ళందరూ నా తమ్ముళ్ళందరూ సహకరిస్తారని నేను తెలియజేస్తాను. చివరిగా చెప్పండి, మీరు గెలిచిన తక్షణం ఏం చేయబోతున్నారు? ఇప్పుడు ఇక్కడ ఉన్నాయని కూడా మెయిన్గా ఇండ్ల సమస్యలు చాలా కనిపిస్తూ ఉన్నాయి. ఇండ్లు, పెన్షన్లు, డ్రైనేజీ వ్యవస్థ, రోడ్లు ఇవన్నీ కూడా తక్షణమే అంటే నీటి సౌకర్యము ఇవన్నీ కూడా తక్షణమే చేయడానికి మేము ఆల్రెడీ ప్రణాళిక సిద్ధం చేసుకుంటా ఉన్నా. ఈ వార్డుల గురించి కానీ, ఈ గ్రామం గురించి కానీ, ఈ 11వ డివిజన్లో ఉన్న సమస్యల గురించి కానీ నాకు పూర్తి అవగాహన ఉంది. నేను చిన్నప్పటి నుంచి తిరుగాడిన గ్రామం ఇది. కాబట్టి అంటే ఇంకా ఎంతో మార్పు చెందాల్సిన అవసరం ఉంది. గత పాలకులు ఏం చేసినరో, ఎట్లా చేసినరో అనేది మనం దీన్ని బట్టి చూస్తే తెలుస్తూ ఉంది. ఎక్కడ ఉన్న గొంగళ అక్కడే ఉన్నట్లుగా ఉంది. అనతి కాలంలోనే, చాలా తక్కువ కాలంలోనే దీన్ని బండమీదిపల్లె 11వ డివిజన్ను బంగారు డివిజన్గా ఎక్కడ కనివినేరని రీతిలో డెవలప్ చేసుకోవడానికి నేను మనస్ఫూర్తిగా కృషి చేస్తాను. సురేందర్ అన్న గురించి అంటే చాలా గొప్పగా కార్యకర్తలు భావిస్తారు. అనేక నిర్బంధాలు, అనేక ఇబ్బందులు, అనేక కన్నీళ్లు దిగమింగి వారు ఒక లీడర్గా ఎదిగారు. ఈ క్రమంలో వారు ఎన్నో ఆటుపోట్లకు గురయ్యారు. కొన్ని ఇబ్బందులు కూడా విదిన్ ది పార్టీలో కూడా వచ్చాయని, అంటే ప్రస్తుతం ఉన్న మీ స్థాయి ఇంకా పెరిగితే బాగుండని మీ కార్యకర్తలందరికీ కూడా మనసు నిండా ఉంది. మీ కార్యకర్తలకు మీరు ఏం చెప్తారన్నా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎన్నో రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలో ఎన్నో రోజుల నుంచి బాధలు పడ్డ ఎంతోమంది కార్యకర్తలకు అవకాశాలు రావాలి. నేను ఒక్కనే కాదు, కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళందరికీ అవకాశం రావాలి. అది అంటే ఏదొచ్చినా సరే మనకు వచ్చేది మన పోస్టు గురించి కాదు, సేవ చేసే గుణం ఉండాలా. సేవ చేసే గుణంతోనే మనం ముందలుకోవాలా. చిన్నదా పెద్దదా అనేది కాదు. ఏ పదవి ఏ పోస్టు లేకున్నా ఇన్ని రోజులు నేను సేవ చేసుకుంటూ వస్తూ ఉన్నా. ఇప్పుడు కూడా చిన్నదా పెద్దదా అని కాదు, అందరి సహకారంతోన నా శక్తి మేరకు కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కానీ, నా కుటుంబ సభ్యులకు కానీ, ఈ 11వ డివిజన్ మొత్తం కూడా నా కుటుంబ సభ్యుల లాగానే, నా అన్నదమ్ముల లాగానే. ఇక్కడ కులాలు మతాలు లేవు. అంటే మేము మామ కాకా చిచ్చా అని మాట్లాడుకుని ఇక్కడనే ఈ గ్రౌండ్లోనే క్రికెట్ ఆడి ఇక్కడనే పెరిగి ఇక్కడనే ఉండి ఇక్కడనే నేను ప్రతి ఒక్క అనుభూతి ఇక్కడనే ఉంది ఈ గ్రామం నుంచి. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళందరినీ డెవలప్ చేయడానికి, యువకులకు ఉద్యోగాలు ఇప్పించడానికి ఎన్నో రకాల ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయి. ఇది చెప్తే సరిపోదు, చేసి చూపించాలి. వాళ్ళ కళ్ళలో ఆనందంగా అనిపిస్తూ ఉంది, మా అన్న వస్తే మాకు న్యాయం జరుగుతుందని. అదే నాకు పెద్ద విజయంగా నేను భావిస్తూ ఉన్నాను. మహబూబ్నగర్ టోటల్ అంటే మీరు ఒక డివిజన్ నాయకుడు, అదొక కాన్స్టిట్యూన్స్ నాయకుడు. 50 మంది ప్రజలకు మీరేమైనా పిలిపిస్తారు మహబూబ్నగర్ ప్రజలకు? మహబూబ్నగర్ కార్పొరేషన్లో ఇప్పుడు వస్తున్న ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకమైన ఎన్నికలు. ఎందుకు చెప్తా ఉన్నానంటే రేవంత్ రెడ్డి గారు పాలమూరు ముద్దుబిడ్డ, ఇక్కడ ముఖ్యమంత్రిగా మన జిల్లా వాసి, అదేవిధంగా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఒకసారి మహబూబ్నగర్ను కార్పొరేషన్ చేయడానికి రేవంత్ రెడ్డి గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ ఎంతో కృషి చేసిండ్రు. ఇప్పుడు మనం ఈ కార్పొరేషన్ గెలిపించుకొని రేవంత్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇవ్వాల్సిన అవసరం ఉంది. రాష్ట్రం మొత్తం మన కార్పొరేషన్ దిక్కు చూస్తూ ఉంటుంది. ఇన్ని కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చిండ్రు, IIIT కాలేజ్ తీసుకొచ్చిండు, విద్యకి ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఎమ్మెల్యే గారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెడతాను అన్నారు. విద్య, వైద్యం, IIIT, లా కాలేజు, కోర్టు ఇటువంటివి ఎన్నో రకాల శాంక్షన్స్ తీసుకొని వచ్చా ఉన్నారు. ఎన్నో రకాల అంటే విద్య విషయంలో ముందడుగులో ఉండడానికి మన ఎమ్మెల్యే గారు ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అంటే ఓట్లతోన సంబంధం లేకుండా యువత బాగుపడాలి, విద్య వైద్యం అందరికీ అందాలనే ఉద్దేశంతో ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి కార్పొరేషన్ గిఫ్ట్గా ఇచ్చి రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి మీద ప్రేమను చాటుకోవడానికి ఇది ఒక అవకాశంగా భావిస్తూ ఉన్నాను. ఇంకా డెవలప్ కావాలంటే, ఇంకా ఇండ్లు రావాలంటే, ఇంకా ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలు జరగాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. కాంగ్రెస్ పార్టీలో మన ఎమ్మెల్యే గారిని బలపరచండి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని బలపరచండి. రాష్ట్రానికి ఇది ఒక మైలురాగా నిలిచిపోయే విధంగా 50 పైచలకు స్థానాలు కార్పొరేషన్లు గెలిచే విధంగా మీరు అందరూ ఆశీర్వదించాలని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.